టుడే మన టాపిక్ వచ్చేసి ఈవినింగ్ డోజీ స్టార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. ఈరోజు ఈ వీడియోలో ఈ ఈవినింగ్ డోజీ స్టార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక స్టార్ట్ చేస్తాను. స్క్రీన్పై గమనించండి. ఈవినింగ్ డోజీ స్టార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఇది ఒక 3 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. 3 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అంటే ఏంటి సార్? జనరల్గా మనకు 3 క్యాండిల్స్ కలిసి క్రియేట్ అయ్యే ప్యాటర్న్స్ని మనము 3 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అని అంటాము. నార్మల్గా ఒక లాంగ్ గ్రీన్ క్యాండిల్ అనేది బుల్స్ యొక్క స్ట్రెంత్ని తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఒక లాంగ్ రెడ్ క్యాండిల్ అనేది బేర్స్ యొక్క స్ట్రెంత్ని తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఒక డోజీ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది మార్కెట్ యొక్క కన్సాలిడేషన్ స్టేటస్ని తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన ఫార్మేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఒక రెడ్ క్యాండిల్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్రీన్పై గమనించండి. మార్కెట్ అనేది ఓపెన్ అయిన తర్వాత బయర్స్ అనేవారు మార్కెట్ని హై పాయింట్ వద్దకు తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి మార్కెట్లోకి సెల్లర్స్ అనేవారు ఎంట్రీ తీసుకొని మార్కెట్ని లో పాయింట్ ఏదైతే ఉందో అక్కడి వరకు తీసుకురావడం జరిగింది. మళ్ళీ అక్కడ నుంచి మార్కెట్లోకి బయర్స్ అనేవారు ఎంట్రీ తీసుకొని మార్కెట్ని ఎట్ ద ఎండ్ ఆఫ్ ది టైంలో మిడిల్లో క్లోజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ అనేది ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో అది ఒక రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఒక గ్రీన్ క్యాండిల్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గమనించండి. మార్కెట్ అనేది ఓపెన్ అయిన తర్వాత సెల్లర్స్ అనేవారు మార్కెట్ని లో పాయింట్ ఏదైతే ఉందో అక్కడి వరకు తీసుకురావడం జరిగింది. అక్కడ నుంచి మార్కెట్లోకి బయర్స్ అనేవారు ఎంట్రీ తీసుకొని మార్కెట్ని హై పాయింట్ వద్దకు తీసుకువెళ్ళడం జరిగింది. మళ్ళీ అక్కడ నుంచి మార్కెట్లోకి సెల్లర్స్ అనేవారు యాక్టివేట్ అయ్యి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది టైంలో మార్కెట్ని మిడిల్లో క్లోజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ అనేది ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో అది ఒక గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ జరుగుతుంది. ఒక రెడ్ క్యాండిల్ మరియు ఒక గ్రీన్ క్యాండిల్ యొక్క ఫార్మేషన్ని గమనించారు కదా. ఇప్పుడు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన ఫార్మేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్రీన్పై గమనించినట్లయితే మొదటి రోజు మార్కెట్ అనేది ఒక గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ క్రియేట్ చేసింది. అంటే ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ అనేది పెద్దదిగా ఉంటుంది, అంటే మీన్స్ హైగా ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ డే గమనించినట్లయితే మార్కెట్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడం జరిగింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిన మార్కెట్ అనేది ఎక్కడైతే ఓపెన్ అయిందో అదే ప్లేస్లో మార్కెట్ అనేది సెకండ్ డే క్లోజ్ అవ్వడం జరిగింది. అంటే మార్కెట్ అనేది న్యూట్రల్గా ఉండింది. అంటే బయర్స్ మరియు సెల్లర్స్ అనేవారు ఒకే విధంగా ఫైట్ చేసుకొని ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ డే అంటే థర్డ్ డే మార్కెట్ గమనించినట్లయితే గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వడం జరిగింది. ఈ విధంగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన మార్కెట్ అనేది ప్రీవియస్గా ఉన్న గ్రీన్ క్యాండిల్ యొక్క ఓపెన్ ఏదైతే ఉందో దాన్ని క్రాస్ చేయకుండా క్లోజ్ అవ్వడం జరిగింది. ఈ విధంగా ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ యొక్క ఫార్మేషన్ జరిగింది. ఇప్పుడు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈవినింగ్ డోజీ స్టార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఇది ఒక బేరిష్ రివర్సల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. బేరిష్ రివర్సల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అంటే ఏంటి సార్? ఈ బేరిష్ రివర్సల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అనేవి జనరల్గా మనకు ఒక అప్ ట్రెండ్లో ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఈ ప్యాటర్న్ యొక్క నేమ్ గమనించినట్లయితే ఇది 3 వర్డ్స్తో క్రియేట్ అవ్వడం జరిగింది సార్. 1 ఈవినింగ్, 2 డోజీ, 3 స్టార్. ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్లో ఫామ్ అయ్యే మొదటి గ్రీన్ క్యాండిల్ అనేది ఒక లాంగ్ గ్రీన్ క్యాండిల్ అయి ఉండాలి, లైక్ బుల్లిష్ మారుబోజు క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. తర్వాత నెక్స్ట్ డే ఫామ్ అయ్యే క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఒక డోజీ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అయి ఉండాలి. ఈ డోజీ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్కి కలర్తో అంత సంబంధం ఏముండదు సార్. డోజీ అంటేనే కన్సాలిడేషన్ అని అర్థము. అది ఒక రెడ్ క్యాండిల్ కానీ లేదా గ్రీన్ క్యాండిల్ కానీ అయి ఉండొచ్చు. అలాగే థర్డ్ డే ఫామ్ అయ్యే క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఒక లాంగ్ రెడ్ క్యాండిల్ అయి ఉండాలి. ఈ విధంగా ఫామ్ అయినప్పుడు మాత్రమే అది ఒక వాలిడ్ ఈవినింగ్ డోజీ స్టార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది అవుతుంది. మరి ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఒక అప్ ట్రెండ్లో మనకు ఫామ్ అయింది అనుకుందాం. మరి మనం ఏమర్థం చేసుకోవచ్చు సార్? మార్కెట్లోకి సెల్లర్స్ అనేవారు ఎంట్రీ తీసుకుంటున్నారని అర్థము. దీని ద్వారా మార్కెట్ యొక్క ట్రెండ్ అనేది చేంజ్ అయ్యే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఏ టైం ఫ్రేమ్లలో ఫామ్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్రీన్పై గమనించినట్లయితే నార్మల్గా మనకు రీటైల్ ట్రేడర్స్ అనేవారు 4 విధాలుగా ట్రేడ్ చేయడం జరుగుతుంది. 1 స్కాల్పింగ్ ట్రేడింగ్, 2 ఇంట్రాడే ట్రేడింగ్, 3 స్వింగ్ ట్రేడింగ్, 4
పొజిషనల్ ట్రేడింగ్. ఈ 4 ట్రేడింగ్ స్టైల్స్ యొక్క టైం ఫ్రేమ్లలోనూ ఈ ప్యాటర్న్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. మరి మనం ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి? మనం ఏ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అయినా ఈజీగా ఐడెంటిఫై చేయాలంటే డైలీ మనం చార్ట్ని ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే మనం ఏ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అయినా సింపుల్గా ఐడెంటిఫై చేయవచ్చు. ఇప్పుడు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయినప్పుడు ఏ విధంగా ఎంట్రీ తీసుకోవాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గమనించినట్లయితే ప్రీవియస్గా మనకు ఒక అప్ ట్రెండ్ అనేది ఫామ్ అవడం జరిగింది. తర్వాత మనకు ఒక స్వింగ్ హైలో ఈ ఈవినింగ్ డోజీ స్టార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. తర్వాత మనము ఒక ప్రాపర్ రీటెస్ట్ కానీ లేదా ప్రాపర్ కన్ఫర్మేషన్ కానీ తీసుకొని ఎంట్రీ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్యాటర్న్ యొక్క హై ఏదైతే ఉందో దానిపైన స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. స్క్రీన్పై గమనించండి. ఇదేం చార్ట్ సార్? బాటా ఇండియా డైలీ చార్ట్లో ఉన్నాం సార్. గమనించినట్లయితే ప్రీవియస్గా మనకు ఒక అప్వర్డ్ మూమెంట్ అనేది ఉండడం జరిగింది. ఒక స్వింగ్ హైలో ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది సార్. తర్వాత మనము ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకొని ఎంట్రీ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్యాటర్న్ యొక్క హై ఏదైతే ఉందో దానిపైన స్టాప్ లాస్ ప్లేస్ చేయడం జరుగుతుంది. ఇది సో నెక్స్ట్ గమనించండి. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా షో చేయడం జరుగుతుంది సార్. ఇది కూడా ఒక వాలిడ్ ఈవినింగ్ డోజీ స్టార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. దీని తర్వాత మనకు ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ అనేది దొరికింది సార్. తర్వాత కూడా మనకు ఒక మంచి మూవ్ అనేది రావడం జరిగింది. ఇది ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో ఎవరికైతే నచ్చిందో వారు ఒక లైక్ చేయండి. అలాగే వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. Thank you so much.